మొదటగా భీష్ముడు పాండవ సైన్యాన్ని నాశనం చేస్తూ కౌరవులకు విజయాన్ని సాధించేలా కనిపించిన శ్రీకృష్ణుని సలహాతో అర్జునుడు శకుని ముందు నిలిపి భీష్ముణ్ణి అస్త్ర సన్యాసం చేపించి అర్జునుడు అంపశయపై పడుకోబెట్టాడు. వెల్కమ్ టు అవర్ వరల్డ్ మైథాలజీ సాగా. నేను మీ ఆర్ఎంఏ. ఆ తర్వాత అశ్వత్థామ చనిపోయాడని చెప్పి ధర్మరాజు అసత్యమాడి ద్రోణుణ్ణి వధిస్తాడు. ఆ తర్వాత కర్ణుడు శల్యుడు యుద్ధంలో వీరమరణం పొందుతారు. కర్ణుడి మరణవార్త సుయోధనుణ్ణి నిశ్చేష్టుని చేసింది. అంతలో కర్ణుడి మరణవార్త తెలుసుకుని అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతావర్మ, శకుని విషాద వదనాలతో అక్కడకు చేరారు. సుయోధనుడి దుఃఖానికి అవధులు లేవు. కర్ణ కర్ణ అంటూ అరుస్తూ శిబిరానికి చేరుకున్నాడు. అప్పుడు కృపాచార్యుడు ఇప్పటికైనా సంధి చేసుకోమని సలహా ఇచ్చాడు. దానికి దుర్యోధనుడు పాండవుల పట్ల తాను చేసిన తప్పులను వివరించి, నా సోదరుని దుశ్శాసనుడిని చంపి రుద్రం తాగి భీముడు చంపడం చూశాను. ఇన్ని చేసిన నేను ఈనాడు సంధి చేసుకుంటే నా తొడలు విరిచి భీముడు రెండవ శబ్దం నెరవేర్చుకుంటాడని భయపడి సంధి చేసుకున్నానని లోకులు నవ్విపోరా, నిందించరా? ఏమైనా జరగని ఒకరి దయాదాక్షిణాలతో వచ్చే రాజ్యానికంటే యుద్ధం చేసి మరణించి వీర స్వర్గం పొందడం మేలు కదా. కనుక యుద్ధం కొనసాగించడానికి నిశ్చయించుకున్నాను. అడ్డు చెప్పకండి. ఏమో రేపు నేను గెలవచ్చునేమో, ఎవరికి తెలుసు అంటూ యుద్ధానికి బయలుదేరాడు. 18వ రోజు యుద్ధంలో శల్యుడు, శకునితో పాటు కౌరవ ప్రముఖులంతా యుద్ధంలో మరణించారు. దాంతో కౌరవ సైన్యంలో ధైర్యం సన్నగిల్లింది. అది గమనించిన సుయోధనుడు ఏనుగు దిగి ఒక రథం అధిరోహించి తన సైన్యం మధ్య తిరుగుతూ వారికి తన సాయశక్తుల ధైర్యోత్సాహాలు కలిగిస్తూ, సైనికులారా వెనుకకు మరలండి, పిరికి పందల్లా పారిపోకండి, విజయమో వీర స్వర్గమో తేల్చుకోండి. మీరు పారిపోయినంత మాత్రాన శత్రువులు మిమ్మల్ని విడవరు, తరిమి తరిమి చంపుతారు. అలాంటి దిక్కులేని చావు చచ్చే కంటే వీరోచితంగా పోరాడి మరణించి వీరస్వర్గం అలంకరించండి. మన బలం ఎక్కువగా ఉంది, పాండవుల బలం తక్కువగా ఉంది, మనం తప్పక గెలుస్తామన్నాడు. ఆ మాటలకు కౌరవ సేనలో ధైర్యోత్సాహాలు పెళ్లిబూగి రణభూమికి తిరిగి వచ్చారు. కానీ ఆ కౌరవ సైన్యమంతా నశించడంతో దుర్యోధనుడు చేసేది లేక యుద్ధ భూమిలో ఒంటరిగా ఆకాశం వైపు చూస్తూ నిలబడ్డాడు. ఇక అక్కడ నుండి తప్పించుకొని ఒక మడుగులో దాక్కున్నాడు. అంతకుముందు రాత్రి దుర్యోధనుడి తల్లి గాంధారి తన జీవిత పర్యంతం చేసిన పాతివ్రత్య శక్తినంతా కలిపి ఒక తైలాన్ని తయారు చేసి ఒక తొడ భాగంలో తప్ప దుర్యోధనుని శరీరం అంతా రాసింది. దానితో దుర్యోధనుని శరీరం వజ్ర సమానంగా మారింది. దుర్యోధనుడు ఒంటరిగా కృష్ణ ద్వైపాయన మడుగులో జలస్తంభన విద్య ద్వారా దాక్కొని ఉండగా ధర్మరాజు భీముడు పలికిన పౌరుష మాటలకు బయటకు వచ్చి భీమునితో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. అది చూడడానికి దుర్యోధనుడి గురువైన బలరాముడు కురుక్షేత్రానికి చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు, పాండవులు, యాదవులు, పాంచాలులు చతురంగ బలాలు చుట్టూ ఉండగా మధ్యలో భీమ సుయోధనుడు యుద్ధానికి సన్నద్ధమయ్యారు. అప్పుడు భీముడు, ధర్మరాజా, ఈ నీచుడు ఎన్నో పాపాలు చేశాడు. ఇతడికి ఈ రోజుతో ఆయుష్ తీరింది. నాడు సభలో నేను చేసిన శపథం ఈరోజు వీడి తొడలు విరిచి నెరవేర్చుకుంటానన్నాడు. సుయోధనుడు కూడా, ఈరోజు నీకు నా చేతిలో చావు మూడింది. నాతో గదాయుద్ధం చేయడానికి ఈశ్వరాదులే వెనుకడుగు వేస్తాడు. ఇక నీవెంత? నిన్ను చంపి సర్వం సహా కురు సామ్రాజ్యాధిపత్యం వహిస్తాను అన్నాడు. ఇలా ఒకరినొకరు దూషించుకుంటుండగా యుద్ధ ప్రారంభ సూచిక మ్రోగింది. భీమ సుయోధుడు మహా ఉద్రేకంతో యుద్ధం చేయ తలపడ్డాడు. బలరాముడు ఆసక్తిగా చూస్తుండగా ఒకరినొకరు బెదిరించుకుంటూ గుండ్రంగా తిరుగుతూ గదలతో మోదుకుంటూ ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. వారి పదఘట్టనలతో భూమి కంపిస్తుంది. వారి కిరీటములు కింద పడ్డాయి, ఆభరణములు కింద రాలాయి, కవచాలు విరిగిపోయాయి. ఒకరి గదను ఒకరు చుట్టి లాగుతున్నారు. అంతలోనే వెనక్కు తగ్గుతున్నారు. ఏనుగుల మాదిరి ఢీకొట్టుకుంటున్నారు. ఒకరు కొట్టే దెబ్బలు ఒకరు తప్పించుకుంటూ తిరిగి దెబ్బతీస్తూ ఉన్నారు. గదాఘాతముల వలన ఇద్దరి శరీరాలు రక్తసిక్తమైన వెనక్కి తగ్గలేదు.
కాసేపు సొమ్మసిల్లి తిరిగి బలం పుంజుకొని తిరిగి యుద్ధం చేస్తున్నారు. వారిద్దరి మధ్య జయాపజయాలు నిర్ణయించడం చాలా కష్టమయ్యింది. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో, కృష్ణ, చూసావు కదా, భీమసేనులు ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. వీరిలో ఎవరిది గెలుపంటావని అడిగాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో, అర్జున, భీముడిది శారీరక బలమే కానీ బుద్ధి బలం తక్కువ. సుయోధనుడికి శారీరక బలం, గదాయుద్ధంలో అత్యంత ప్రావీణ్యం, బుద్ధి బలం ఎక్కువ. ఎదుటివాడు మాయోపాయాలు పన్నుతూ యుద్ధం చేస్తున్నప్పుడు మనం ధర్మయుద్ధం చేయడంలో ప్రయోజనం లేదు. మనము మాయోపాయమును పన్నాలి. నాడు భీముడు కురుసభలో సుయోధుడి తొడలు విరగొడతానని శబ్దం చేశాడు కనుక నాభి కింద స్థానంలో కొట్టడం గదాయుద్ధంలో అధర్మమే అయినప్పటికీ భీముడు శపథం నెరవేర్చుకునే నిమిత్తం కొట్టాడని సమర్థించవచ్చు. లేకున్నా విజయం సిద్ధించుట దుర్లభం కనుక మనకు సుయోధనుడి తొడలు విరుచుట ఒక్కడే మన కర్తవ్యం. లేకున్నా మీరు ఇంత కష్టపడి గెలుచుకున్న సామ్రాజ్యం కుటిలుడు, అధర్మపరుడు, దుర్మార్గుడైన దుర్యోధనుడి హస్తగతం అవుతుంది. కనుక భీముడి గెలుచుట అత్యంత అవసరం. భీమసేనుడిని గెలవడం దుర్యోధనుడి చిరకాల వాంఛ. దుర్యోధనుడు వచ్చిన అవకాశం జారవిడుస్తాడా? కనుక ఇక ఆలస్యం చేయక సుయోధనుడిని అధర్మమే అయినా జయించడం అవసరం. లేకుంటే భీముని గెలిచి సుయోధనుడు సామ్రాట్ అవుతాడు. తిరిగి అతడి చేతిలో మీకు కష్టములు తప్పవు, జాగ్రత్త అన్నాడు. కృష్ణుడు భీముడి వెంకనే చూస్తూ అతడు తన వంక చూడగానే తొడ చూపి అక్కడ కొట్టమని సైగ చేశాడు. ఆ సైగను భీముడు గ్రహించాడు. అధర్మ యుద్ధానికి కృష్ణుడి అనుజ్ఞ ఇచ్చాడు. ఇక ఆలస్యం చేయకూడదని అనుకున్నాడు. దుర్యోధనుడి తొడలు విరవడానికి సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ముందుగా సుయోధనుడిని ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బను తప్పించుకొని సుయోధనుడు భీముని తన గదతో సొమ్మసిల్లేలా గట్టిగా మోదాడు. సుయోధనుడు ఒళ్ళు మరచి గాలిలో ఎగురుతూ గిరా తిరుగుతూ భీముని చంపడానికి గదను బలంగా పైకెత్తాడు. ఇది సరైన సమయమని తెలుసుకున్న భీముడు తనకు అనువుగా ఉన్న సుయోధనుడి తొడలు విరగొట్టాడు. సుయోధనుడు తొడలు విరిగి మొదలు నరికిన ఆ చెట్టుల నేల మీద పడ్డాడు. సుయోధనుడు నేల మీద పడగానే భీముడు సుయోధన, నాడు కురుసభలో ఏకవస్త్ర అయిన పాంచాలని సభకు ఇడిపించి కూర్చోమని తొడను చూపించినందుకు ఫలితం అనుభవించంటూ ఎడమకాలితో ఎగసి సుయోధనుడి తలను తన్ని, సుయోధన, ఇది వంచనతో గెలవడానికి ఇది యక్షక్రీడ కాదు, ఇది యుద్ధం. ఇక మేము స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా ఒకటే అంటూ కుడి కాలు సుయోధనుని మెడ మీద పెట్టి ఎడమ కాలితో తలను తన్నాడు. అది చూసిన బలరాముడు కోపంతో పైకి లేచి అక్కడి మహారాజులను చూసారా ఈ భీమసేనుడి ఆగడం? ఇలాంటి అధర్మ యుద్ధం ఎక్కడైనా చూశారా? గదాయుద్ధంలో నాభికి దిగువన కొట్టడం అధర్మం కాదా? భీముడు ఇలా సుయోధనుని నాభి కింద కొట్టి కూల్చడం న్యాయమా అని హలాయుధం పట్టుకొని భీమసేనుడి వైపు పోసాగాడు. దానితో శ్రీకృష్ణుడు బలరాముని అడ్డుకొని శాంతింపజేశాడు. అందరూ వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు ఒక్కడే ఆ యుద్ధ భూమిలో మట్టి కొట్టుకొని పడి ఉన్నాడు. అప్పుడు అక్కడికి అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యులు దుర్యోధనుని చూడడానికి వచ్చారు. అశ్వత్థామ దుర్యోధనుని దురాశ చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అప్పుడు సుయోధనుడు అశ్వత్థామను చూసి, గురుపుత్ర, నీ వెరుగునది ఏమున్నది? మనుషుల విధి విధానం నీకు తెలియంది కాదు కదా. నా బంధుమిత్రులు మహావీరులు యుద్ధంలో మరణించిన తర్వాత నేను ఒక్కడే జీవించి ఉండటం ధర్మమా? నా బాహుబలము, వీర్యము, ధైర్యము సడలిపోగా శత్రువులు నన్ను పడగొట్టి నాకు సద్గతి కలిగించారు. అయినా పాండవులు సాధించిన ఈ విజయం అధర్మమే కానీ ధర్మము కాదు. మిగిలిన మీరైనా ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతకండి అని చెప్పాడు. ఆ మాటలకు అశ్వత్థామ, నిన్ను అన్యాయంగా చంపిన అధర్మపరులైన ఆ పాండవులను ఈ రాత్రికి సంహరించి నీకు శాంతి కలిగిస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అర్ధరాత్రి పాండవ శిబిరాల్లో చేరి ఉప పాండవులను, దుష్టద్యుమ్నుని, పాండవ వీళ్ళందరినీ చంపి రారాజు దుర్యోధనునికి మనశ్శాంతి కలిగించాడు. అప్పుడు దుర్యోధనుడు ప్రశాంతంగా తనువు చాలించాడు. దుర్యోధనుడు గదాయుద్ధంలో సాడలేని వీరుడు, బలవంతుడు అయినప్పటికీ
తన అహంకారం అధర్మ చర్యలతో తన నాశనానికి తానే కారణమయ్యాడు. జై శ్రీకృష్ణ.